ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ అధికారుల పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 6,000 మంది విద్యార్థులున్న నూజివీడు క్యాంపస్లో వారి అవసరాల కోసం స్టేషనరీ, ఫ్యాన్సీ, ఫుడ్ కోర్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం టెండర్లతో అర్హులకు వీటిని అప్పగించి వారి నుంచి అద్దె వసూలు చేయాలి. కానీ ఈ ప్రక్రియ జగన్ రెడ్డి పాలనలో కాగితాల్లో తప్ప కార్యరూపం దాల్చలేదు. లక్షల్లో వ్యాపారాలు చేస్తూ అద్దెలు చెల్లించుకున్న అధికారులు అటువైపుగా కన్నెత్తి కూడా చూడలేదు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ప్రధాన అనుచరుని బంధువులకు ట్రిపుల్ దుకాణాలను బినామీ పేర్లతో గుట్టుచప్పుడు కాకుండా అధికారులు అప్పగించారు. 6 సంవత్సరాలుగా టెండర్లు జరగకుండా మాజీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో ట్రిపుల్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత నూజివీడులో ట్రిపుల్ 2 దుకాణాలు నిర్వహిస్తూ లక్షల్లో బకాయిలు పడ్డ గుత్తేదారులకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు తాజాగా నోటీసులు పంపించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అసలు ఎలాంటి టెండర్లు వేయని ఒక వ్యక్తి అడ్రస్ కు 15 లక్షలు అద్దె బకాయిలు చెల్లించాలంటూ ఈ నోటీసు చేరింది. తనకు సంబంధం లేకుండా తన పేరు, చిరునామాను ఉపయోగించుకుని గత 5 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ మోసం చేయడంపై మంత్రి కొలుసు పార్థసారథికి బాధితుడు ఫిర్యాదు చేయడంతో ట్రిపుల్ అధికారుల ముడుపుల వ్యవహారం, పరిపాలన తీరు బట్టబయలైంది. ఇక మంత్రి సూచన ప్రకారం పోలీసులు పూర్తి విచారణ చేపట్టారు. మరోవైపు ట్రిపుల్ క్రీడా స్థలం ఏర్పాటు కోసం ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న 69 ఎకరాలను 61 కోట్లకు కొనుగోలు చేసేలా రెవెన్యూ శాఖ ద్వారా భూసేకరణ చేయించారు. నిబంధనల ప్రకారం పరిపాలనా అనుమతుల కోసం 10% మొత్తాన్ని రెవెన్యూ శాఖలో డిపాజిట్ చేయాలి. వీటిని భూసేకరణ నిమిత్తం పత్రికల, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. కానీ భూములను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి చెల్లింపులు చేయడంతో ఎటువంటి అదనపు ఖర్చులు లేవు. రెవెన్యూ శాఖలో డిపాజిట్ చేసిన 6.2 కోట్లను తిరిగి ట్రిపుల్ ఇవ్వాలని కోరడంతో వైసీపీ స్థానిక నేతలు పెద్ద ఎత్తున మంత్రాంగం చేశారు. రెవెన్యూ శాఖలో ఉన్న ట్రిపుల్ సొమ్మును కొట్టేసేందుకు 2 కోట్లు కూడా విలువ చేయని 4 ఎకరాల భూమిని 6 కోట్లకు కొనుగోలు చేసేలా పావులు కదిపారు. నూజివీడులో 30 సంవత్సరాలకి పెద్దగంధ సెంటర్లో ఫ్యాన్సీ షాప్ రన్ చేస్తున్నాను. విజయ్ కాఫీ వర్సెస్ 3 ఫ్యాన్సీ షాప్ రన్ చేస్తున్నానండి. ఒకరోజు 9వ తారీఖు నాకు తెలియకుండా ట్రిపుల్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. అది ఓపెన్ చూసి చూడగా 15,58,000 కట్టాలని వచ్చింది. ఏమని చూడగా నాకు తెలియకుండా నా ఫారం అక్కడ ఒకరు రన్ చేస్తున్నారండి. 15,58,000 కట్టమని వచ్చింది. దీనికి సంబంధించి 5 నోటీసులు వాళ్ళు బై హ్యాండ్ ఇచ్చి 6వ నోటీసు నాకు పంపించారు. దీని గురించి నేను న్యాయం కావాలని చెప్పి సారథి గారిని కలిశానండి. సారథి గారు విచారణ చేస్తున్నారు. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చానండి. నాకు అసలు 500 కూడా కట్టే పరిస్థితి నాకు లేదు. నా వ్యాపారం కూడా చాలా చిన్నగా అయిపోయింది. కట్టే పరిస్థితి లేదు సార్. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. సార్, ఈ నూజివీడు ట్రిపుల్ ఉన్న పాత బకాయిలు షాప్స్ కానీ, తర్వాత మనకు రావాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ కానీ, ఎస్టీపీసీ గురించి కానీ, అదేవిధంగా ఫుడ్ కోర్ట్ సంబంధించి ఇప్పుడు 3-man కమిటీ వచ్చింది. వాళ్ళ బకాయిలు కూడా 40 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక 15 లక్షలు పే చేసినారు. ఇంకా 28 లక్షలు ఉన్నాయి. దానికి కూడా 3-man కమిటీ వాళ్ళు ఒక లీగల్ నోటీస్ ఇవ్వమని చెప్పారు పే చేయకపోతే. ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పుడు మనము ల్యాండ్ కొన్నప్పుడు ఒక 6.2 crores అడిషనల్గా పేమెంట్ చేశారు. సో అది గత 7 సంవత్సరాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది అది. సో దానికి కూడా ఇప్పుడు మేము ఏం చేసామంటే ఫాలోఅప్ చేస్తున్నాము. ఇక్కడ మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నూజివీడు ట్రిపుల్ వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాల దందాకు చిరునామాగా మారింది.
స్థానిక నాయకుల పెత్తనం రాజ్యమేలింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బకాయిలు పడ్డ దుకాణదారులకు ఆగమేఘాల మీద నోటీసులు అందించారు. చెల్లించిన వారికి లీగల్ నోటీసులు పంపనున్నట్లు అధికారులు ప్రకటించారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది కలిపి సుమారు 10,000 మంది వరకు ఉన్న నూజివీడు IIITలో సీసీ కెమెరా నిఘా వ్యవస్థ ఇప్పటి వరకు లేకపోవడం వెనుక అనేక అనుమానాలు, భద్రతా వైఫల్యాలు వ్యక్తమవుతున్నాయి.